ఎలా జీవిస్తామో తెలుసు. అయితే దీన్ని తప్పించుకోవాలనే ప్రశ్న వచ్చింది. సుఖదుఖాలు భయాందోళనలు కానీ ఏంటి, నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేనే కార్యకారణాలు, నేనే సర్వం నేనే అని ప్రతివాడు వాడి దృష్టిలో కార్యకారణాలుగా తన మీద తనే ఆధారపడుతూ జీవిస్తున్నాడు. అయినా సుఖం లేదే, తృప్తి లేదే, శాంతి లేదే. మనోశాంతి అని ఒకడంటాడు, ఇంద్రియాల శాంతి అంటాడు, శరీరానికి సౌఖ్యం లేదంటాడు, పక్క కుదరదు, కళ్ళకి బాగోలేదంటారు. ఈ విధంగా నీ దేహం సంపూర్ణంగా లోపల బయట ఉన్న అంతర్భాగ బహిర్భాగాలతో సహా ప్రతి ఇంద్రియం కూడా, ప్రతి ఆఖరి జుట్టు కూడా కరెక్ట్గా ఉండాలి. జుట్టు ఎర్రగా ఉందనుకో, చిచి ఎర్రగా వచ్చానంటే ఇతరులతో కూర్చుని అలవాటుంది. ఇతరులు అంటే ఏంటి, నీకు అన్యంగా ఉన్నవి. నీకు అన్యంగా ఏముంది, నేను ఉన్నాను, నాతో పాటు అందరూ ఉన్నారు, నాతో పాటు అందరూ ఉన్నారు. నాతో పాటు అంటే నేనుగా ఉంటేనే ఇలాంటి నేనుతో ఉన్న మానవులు చాలా మంది కోట్ల మంది ఉన్నారు. అలాగే అన్ని జంతు జాతులు వృక్ష జాతులు కూడా నానా రకాలుగా చేస్తున్నాయి. వాటి ప్రసక్తి కాదుగా, ప్రశ్న వేసినాడు తాను, అంతే కదా. అప్పుడు తాను ఎలా బ్రతకాలి కాదు, తాను ఏ విధంగా నీకు కండిషన్స్ అర్రలతో లేకుండా ఉన్నా నీకు నువ్వు బతుకుతావు. ఆకలేసింది, ఆకలేసినాడు ఏం చేస్తున్నాడు, ఎవరితో చెప్పకపోయినా చిన్నప్పటి నుంచి కూడా పాకుడు వచ్చినా లేకపోతే చచ్చిపోతాడు. అయ్యా ఆకలితో చచ్చిపోయాడే మనం అనుకుంటాం. అన్ని సుఖ సంతోషాలతో ఉన్నంతలో అన్ని చక్కగా ఉన్నవాళ్ళు కూడా, కోటీశ్వరు కావచ్చు, భక్తులు కావచ్చు, రాగులు కావచ్చు, విరాగులు కావచ్చు, యోగులు కావచ్చు, దేహం ఉన్నంత వరకు దేహాన్ని పతనం తప్పదు. గుప్పుడు బూడిద అవ్వటానికి దేహం పుట్టింది అంతే. గుప్పుడు బూడిద ఏమిటంటే మట్టెత్త గుప్పుడు, అలాగే బూడిదంతా ఎంత అంటే శాస్త్రం ఏం చెప్పింది, దేహం దహింపబడేది, శరీరం నశించేది. ఆ నశించే దేహం ఎంత మొత్తం కలిపి గుప్పుడు బూడితో పోతాయి. గుప్పుడు లాగా అంటే ఆ విధంగా అంటే ఎప్పటికైనా మట్టిలో కలిసిపోయాల్సిందే అని తెలిసి కూడా ఇది తప్పించుకోవడానికి ప్రయత్నించాలా, లేకపోతే నీ ఇష్ట ప్రకారం జరగాలంటే సహజంగా సామాన్యంగా జరిగేటువంటి క్రియ ఇది ప్రేరణ. ఈ ప్రేరణ ఎవరు ఇచ్చారు, నీకు నువ్వే ఇచ్చుకున్నావు. జడ పదార్థమైన ప్రకృతి ప్రేరణతో నేనున్నానంటావా? ముక్కు మొహం తెలియకుండా సృష్టికర్త ఉన్నాడని నమ్మక అపనమ్మకాలతో ప్రకృతి నేనున్నాను, దేవుడు ఉండబట్టి ఉన్నాను, పంచభూతాలు ఉండబట్టి ఉన్నాను అని అంటాడు. అసలు నువ్వు ఉన్న తర్వాతే కదా ఇవన్నీ నీకు తెలిసింది. నేను ఉన్నాను దేహంతో సంపూర్ణంగా. ఈ దేహం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, తల్లిదండ్రుల వల్ల వచ్చిందా, నేను కూడా వయసులో పిల్లల్ని కన్నాను కదా, ఎలా వచ్చిన ప్రశ్న వద్దు. అనుభవించినప్పుడు, అనుభూతులుగా ఉన్నప్పుడు అనుభవించేవాడు అనుభవము అనుభూతులు కూడా నిన్ను భయాందోళనకు గురి చేస్తాయి. అంటే అనుభవాలతో వచ్చేది అనుభవించేవాడికి అనేక రకాలుగా, అది ఏదైనా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, సమిష్టపరంగా కావచ్చు, లోక సమస్త సుఖభావంతో ప్రకారంగా ఎవరు లేరు, సమస్త ప్రాణి గుర్తు సహా. ఎందుకు, ఫస్ట్ మరణం, రెండు రాగద్వేషాలు, మూడు తన ఇష్ట ప్రకారం. ఇవన్నీ పక్కన పెట్టేసి అవగాహన చేసుకో. అవగాహన అంటే ఏంటి, ఇప్పటిదాకా ఎలా బతికామని కాదు, బతికేవాడు ఎలా ఉన్నాడు, మాట్లాడేవాడు ఎలా ఉన్నాడు, నేను ఎవడను, నేనంటే ఏమిటి, నేను ఎవడను, నేనంటే ఏమిటి, నేను ఎలా ఉంది, నేనుగా ఉందా, నేను అనేక నేనుగా ఉందా, నేనుకేం కావాలి అనే ప్రశ్న ఎప్పుడో అనాది నుంచి కూడా కోట్ల డాలర్స్ సమస్య. అంటే ఈ ప్రశ్నలన్నీ కూడా అనాదించి వచ్చినాయి, మానవుడికి మాత్రమే. దాని సొల్యూషన్ కనిపెట్టారు. ఏం కనిపెట్టారు, ఈ అనుకునేవాడే ఉన్నాడు. అనుకునేవాడు దేహం, చచ్చే దేహం గురించి బతుకుతున్నాడా, పుట్టిన దేహం గురించి బతుకుతున్నాడా, పుట్టిన దేహం గురించి బతుకుతున్నాడు. చచ్చేందుకు, చచ్చేందుకు ఎందుకు, పుడతాం చావటం జన్మ సిద్ధాంతం. ఇది నమ్మినా నమ్మకపోయినా ఉంది. కనీసం తాను ఇప్పుడు పుట్టే ఉన్నాడుగా కార్యక్రమాలు వేసే బతుకుతున్నాడుగా బతుకుతున్నాడు, అలాగే పోతాడు. చస్తే అవుతే ఏమవుతుంది. కానీ ఇక్కడ భ్రాంతి, నేను అన్నదన్న భ్రాంతి అంటే అశాంతి, మనసుకు శాంతి లేదు. కాబట్టి ఏం చేయాలి, దీనికి పరిష్కారం చెప్పిన వాళ్ళు చెప్తున్న వాళ్ళు నాతో సహా చావుకు తప్పదు. అంటే చావుకు ఎందుకు భయపడుతున్నావు, మరి భయపడకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, దేశం వచ్చింటే ప్రాణాలు ఇప్పించారు కదా, త్యాగాలు చేశారు కదా, అనేక విషయాలు ధర్మ కార్యాలకు వస్తే హింసలకు చేశారు కదా. కానీ నీకు లేదు. కానీ ప్రతివాడు వేసే ప్రశ్న వాడి సమస్య కాదు. ఎప్పుడు చావాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు బతకాలి, ఎప్పుడు ఏ విధంగా ఉండాలనేది నీ చేతిలో, నా చేతిలో, ఎవరి చేతిలో లేదు. జడ పదార్థాలు ప్రకృతి చేతిలో లేదు, పంచభూతాలలో లేదు, నిద్ర కళామలకి చేయదు అని నీకే తెలుస్తుంది కదా.
ఆ తెలిసిన తెలివి ఎలాగుంది? నేనంటే ఏమిటి? తెలివి లక్ష్యంతో ఉన్న పదార్థమా? తెలివే నేను అని నువ్వు అవగాహన చేసుకోగల గుర్తించి గమనించి తెలిసిన లక్ష్యమే తెలివి.